ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వాక్యములో దేవుడు ఇలాగున తెలియజేస్తూ ఉన్నాడు. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకము చేసుకొనొచ్చు. నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మును మెచ్చుకొనుచున్నాను. ప్రియులారా, దేవుడు అప్పగించినటువంటి కట్టడలను ఎవరైతే అనుసరిస్తూ దేవుని మార్గంలో ముందుకు నడుస్తూ ఉంటారో అట్టి వారందరిని బట్టి దేవుడు సంతోషిస్తూ ఉన్నాడు. అలాగే దేవుడు అట్టి వారిని హెచ్చిస్తానన్నాడు. అన్ని విషయాలలో కూడా దేవుని యొక్క ప్రత్యేకమైన హెచ్చింపు, దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదానికి అర్హులవుతారని ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అలనాడు అపోస్తులుడైన పౌలు కొరింథీ సంఘానికి ఈ శ్రేష్టమైనటువంటి అనుభవాలను తెలియజేస్తూ ఈ మాటలు వివరిస్తూ ఉన్నాడు కొరింథీ సంఘానికి. ఓ కొరింథీ సంఘములో ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమాజంలో ఉన్న పద్ధతులను మనం గౌరవిస్తూ దేవుడు మనకు అప్పగించినటువంటి మార్గంలో మనము నమ్మకంగా ముందుకు కొనసాగాలి అని అపోస్తలుడైన పౌలు ఇక కొరింథీ సంఘానికి తేటగా తెలియజేస్తున్నటువంటి సందర్భం ఇక్కడ మనం గమనిస్తున్నాం. ప్రియులారా, సమాజాన్ని గౌరవించాలి. అలాగే ఈ సమాజంలో మనం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మాదిరి తీసుకొని ఆయనకు మహిమార్థంగా ఈ లోకంలో మనం జీవించాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మనం ఎలా జీవిస్తున్నాం? ఆయనకు మహిమార్థంగా జీవిస్తున్నామా? మన ఇష్టానుసారంగా జీవిస్తున్నామా? దేవుని పోలి నడుచుకుంటున్నామా? మన యొక్క ఆలోచన విధానాలతో నడుచుకుంటున్నామా? మన ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయి? ఒకసారి గమనించాలని దేవుని వాక్యం తెలియజేస్తాను. పౌలు గారు ఒకప్పుడు భయంకరమైనటువంటి హింసకుడు, దోషకుడు, హానికరుడు అయినప్పటికీ కూడా తగిన సమయం వచ్చినప్పుడు ఆయన బ్రతికున్నాడు గనుక దేవుడు అతనిని తన మహిమ కొరకు పట్టుకున్నాడు. ఒక భయంకరమైనటువంటి వెలుగు ద్వారా దేవుని మహిమను పౌలు గారికి దేవుడు ప్రత్యక్షపరిచాడు. దమస్కలో ఉన్నటువంటి దేవుని బిడ్డలను కూడా చంపివేయాలని గుర్రాలతో బయలుదేరి వెళుతూ ఉన్నప్పుడు దేవుడు మధ్యలో ప్రత్యక్షమై ఆయన వెలుగును దేవుని బిడ్డలకు చూపించినట్లుగా మనం గమనిస్తాం. ప్రియులారా, దేవుని కార్యాలు అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారి పట్ల దేవుడు అద్భుతమైనటువంటి ఆయన కార్యాలను, అద్భుతమైనటువంటి దేవుని సంకల్పాన్ని ఇక్కడ దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే తను ప్రత్యేకంగా దేవుని రాజ్యానికి వారసుడు అవ్వాలనేటువంటిది, తర్వాత తన ద్వారా ఎందరో నరకానికి వెళుతున్నటువంటి వారిని దేవుని రాజ్యానికి వారసులుగా నడిపించాలని దేవుడు పౌలు గారి పట్ల సిద్ధపరిచినటువంటి ప్రణాళిక. పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు తన ఇష్టానుసారమైన జీవితంలో ఏమాత్రము సంతృప్తి చెందలేదు. ఉన్నతమైనటువంటి పరిస్థితులన్నిటిని కూడా అనుభవిస్తూ ఉన్నప్పటికీ ఎప్పటికీ రక్తము, ఎప్పటికీ ఆయుధాలు, ఎప్పటికీ మరణహోమంతో కూడినటువంటి ఆ పరిస్థితులను ఆయన అనుభవించాడు. కానీ దేవుని ప్రత్యక్షతను ఎప్పుడైతే ఆయన పొందుకున్నాడో వాటన్నిటి నుండి విడుదల పొందాడు. దేవుడు నేర్పిస్తూ ఉన్నటువంటి మార్గాన్ని అనుసరించడానికి ఇష్టపడ్డాడు. దేవుని సంకల్పంలో ఉన్నటువంటి ఆ మహిమను అనుభవించడానికి ఇష్టపడ్డాడు. దేవాతి దేవుడు తన సేవకుడైనటువంటి అననీయాను పంపించి అతనికి నేత్రాలు వచ్చే విధంగా ప్రార్థన చేయించాడు. అతనికి నేత్రాలు వచ్చిన తర్వాత తన యొక్క వస్త్రధారణ మారిపోయింది,
తన మాట విధానం మారిపోయింది, దైవారాధన పద్ధతులు మారిపోయాయి. ఏమండి, లోకంలో ఉన్నటువంటి ప్రజలకు అద్భుతమైన సువార్తను ప్రకటిస్తూ ఆయన పరిగెత్తినట్లుగా దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం ప్రియులారా. అందుకే నేను ఒకప్పుడు హింసకుడును, నేను ఒకప్పుడు దోషకుడును, నేను ఒకప్పుడు హానికరుడును. ఇప్పుడైతే నా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత వలన, నా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క రక్షణ సంకల్పం వలన ఈరోజు నేను దేవుని బిడ్డగా మారాను. ఎందరినో దేవుని బిడ్డలుగా మార్చడానికి ప్రభు నన్ను తన మహిమ కొరకు నిలబెట్టుకున్నాడు అని దేవాతి దేవుడు ఆయన పట్ల చూపించినటువంటి ఆ ప్రత్యక్షతను ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలకు, అలాగే ఇతర దేశాలకు కూడా దేవుని యొక్క అమూల్యమైనటువంటి సువర్తమానమును, ఆయన పట్ల దేవుడు జరిగించిన మేలులను, అలాగే దేవుని కొరకు సాక్షిగా ఆయన జీవించే విధానంలోనూ, ఆయన ప్రకటించే విధానంలోనూ ఒక అద్భుతమైనటువంటి మాదిరికరమైన నడిపింపును పౌలు గారు కలిగి ఉన్నాడు పిల్లలారా. అందుకే నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు కూడా నన్ను పోలి నడుచుకొనడి అని పౌలు గారు ఇంత ఖచ్చితంగా దేవుని మాటలను తెలియజేస్తూ ఉన్నాడు. ఇంత ఖచ్చితంగా కొరింథీ సంఘములో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ మాటలు బోధిస్తూ ఉన్నాడు. ఈ రోజున దేవుని బిడ్డలంగా మరి మనము దేవుని పోలి నడుచుకోవాలి. భక్తులు ఎలాగైతే దేవుని మహిమ కొరకు నిలబడ్డారో, భక్తులు ఎలాగైతే దేవుని కొరకు త్యాగం చేశారో, అలాగే మనము కూడా ఈ రోజున దేవుని కొరకు నిలబడాలి, దేవునికి సాక్షిగా నిలబడాలి. భక్తులను మాదిరిగా తీసుకొని మన సాక్ష్యాన్ని, మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఆత్మీయ జీవితంలో నమ్మకంగా ముందుకు పరిగెత్తాలని పరిశుద్ధుని దేవాతి దేవుడు ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత, ఆయన సువార్తను ప్రకటించిన తర్వాత, ఆయన ముఖ్యంగా ఈ లోకంలో ఉన్నటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యములు ప్రభు జరిగిస్తూ వస్తున్నప్పటికీ కూడా, వాటికంటే కూడా ముఖ్యంగా ఆయన రాజ్యం యొక్క విస్తరణ, ఆయన రాజ్యం యొక్క గొప్పతనం, ఆయన రాజ్యం ఎలా ఉంటుందో వివరిస్తూ వచ్చాడు ప్రియులారా. ఆయన రాజ్య మహిమను అనుభవించాలని ఆశిస్తున్న ప్రతివారు కూడా దేవుడు ఆయన రాజ్యం గురించి లోకంలో ప్రకటించాడు. ఆయన రాజ్యంలో ఉన్నటువంటి ఆ విలువలను ఈ లోకంలో దేవుడు ప్రకటించాడు. ఆ విలువలను నేను గ్రహించాలి, ఆ విలువలను నేను వెంబడించాలి, ఆ విలువలను నేను తెలుసుకోవాలని ఆశించిన ప్రతివారు కూడా అలనాడు పరిశుద్ధుడైన దేవుడు ఎలాగైతే ఆయన రాజ్యాన్ని గురించి ప్రకటించేశాడో ఆ అనుభవాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకొని, ఆయన రాజ్యం ఎలా ఉంటుందో ఆయన వివరించినటువంటి అనుభవాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకొని దేవుని మహిమ కొరకు మనం జీవించాలని దేవుని వాక్యం తెలియజేస్తాము ప్రియులారా. మరి మత్తయి సువార్త 4:17 వాక్యంలో దేవుడు అంటున్నాడు, పరలోక రాజ్యం గురించి ఆయన ప్రకటిస్తూ వస్తున్నాడు. ఆ పరలోక రాజ్యంలో ఉన్న గొప్పతనాన్ని గురించి మాత్రమే ప్రజలకు ప్రభువు తెలియజేస్తూ వచ్చాడు. అద్భుతాలు చేసినా, ఆశ్చర్య కార్యాలు చేసినా, ఆయన ఎన్నో ఉపమానాలు ఈ లోకంలో ఉన్నటువంటి సమాజానికి మాదిరికరంగా బోధించినప్పటికీ కూడా ప్రియులారా, కారణం ఏంటో తెలుసా? ప్రతివారు ఈ అపవాది మైకముతో నింపబడి ఉన్నటువంటి, ఈ సాతాను సంబంధమైనటువంటి తలంపులతో, ఆచారాలతో నింపబడి ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా ప్రత్యేకించబడాలి, సమాజాన్ని గౌరవించాలి. పౌలు గారు చెప్పినట్లుగా సమాజాన్ని గౌరవించాలి. అలాగే సమాజంలో దేవుని మహిమ కొరకు నీవు జీవిస్తున్నటువంటి బిడ్డగా నీ ప్రత్యేకతను నువ్వు ఎప్పుడూ కాపాడుకోవాలి. అలాగే మనం నమ్మినటువంటి దేవాతి దేవుడిచ్చినటువంటి వాగ్దానాల కొరకు మనం ఎప్పుడు ఆశ కలిగి ఎదురు చూస్తూ ఉండాలి. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని దేవాతి దేవుడు ఆయన మాటలు బోధిస్తూ వచ్చాడు. ఇంక ప్రియులరా, ఆ పరలోక రాజ్యం ఎలా ఉంటుంది? పరిశుద్ధులు నివసించే మహా గొప్ప పుణ్యరాజ్యంగా ఉంటుంది. అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. అక్కడ ఈ లోక సంబంధమైనటువంటి భేదాభిప్రాయాలు అక్కడ ఉండవు. అక్కడ పురుషులు, స్త్రీలు అనేటువంటి భేదాభిప్రాయం అక్కడ ఉండదు. పురుషులకు ఒక ప్రత్యేకత, స్త్రీలకు ఒక ప్రత్యేకత అక్కడ ఉండదు. ఏమండి, మొట్టమొదటిగా అవ్వ, ఆదాము ఎలాగైతే ఈ లోకములో వారు సిగ్గు ఎరగని వారిగా దేవుడు ఆజ్ఞ ప్రకారం జీవించినంత కాలం ఎలాగైతే ఒకరినొకరు
మరి మేము వస్త్రాలు లేకుండా జీవిస్తున్నామే అనే ఆలోచనే వారిలోనికి రాకుండా జీవించారు. ఎందుకంటే సకల సౌకర్యాలు దేవుడిచ్చాడు. వారికి చెడ్డ తలంపులు కానీ చెడ్డ ఆలోచన కానీ ఏమీ వారి హృదయంలో కలగలేదు. ఎందుకంటే దేవుని తలంపులలో, దేవుని ప్రణాళికలలో వారు ఉన్నారు కనుక. ఎప్పుడైతే అపవాది మాటలు విన్నారో స్వార్థము, అసూయ అవన్నీ కూడా వారిలోనికి వచ్చేసాయి. దేవుని మాటనేమో అబద్ధంగా ఎంచారు, అపవాది మాటనేమో నిజముగా ఎంచారు. ఈరోజు చాలామంది దేవుని బిడ్డలుగా జీవిస్తున్నారు, కానీ సేవకుడు ఏదైనా ఒక ప్రేరేపణ చొప్పున దేవుని వాక్యములో నుండి కొన్ని విషయాలు, కొన్ని క్రమాలు చెప్పినప్పుడు వాటి మీద అంత పట్టుగా ఉండరు. కానీ లోకములో ఉన్నవారు ఏదైనా ఒక మాట చెప్తే ఆ మాట మీద ఎంతో పట్టుగా ఉంటారు. ఆ మాటను ఎంతో గొప్పగా ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తారు. కనుక ప్రియులారా, లోకములో మాటలలో స్వార్థం ఉంటుంది. వారి స్వార్థం కొరకు ఈ లోకములో వారు ప్రచారాలు చేస్తారు. వారు అనుకున్నది జరగకపోతే, వారు ఆశించిన వారు వారికి ఇవ్వకపోతే ఈ లోకములో వారి మీద చెడ్డగా పదే పదే మాట్లాడుతూ ఈ లోకములో ప్రచారాలు చేస్తూ ఉంటారు. కానీ వారి మాటలు నమ్మినంత గొప్పగా ఈరోజు దేవుని బిడ్డలైన వారు దేవుని మాటలను బలముగా ఎందుకు నమ్మలేకపోతున్నారు? అలనాడు అపవాది మైకముతో దేవుని ద్వారా నిర్మించబడినటువంటి వారైనప్పటికీ కూడా అపవాది మైకముతో వారు ఎప్పుడైతే నిలిచి ఉన్నారో వారు దేవుని ప్రణాళికలలో వారు నిలవలేకపోయారు. అపవాది మాటనే గొప్ప ఫలింపుగా భావించారు. దేవుని మాటను స్వార్థముగా భావించారు. దేవుని మాటను ప్రక్కన పెట్టి అపవాది మాటను అనుసరించడానికి ఎప్పుడైతే వారు ఇష్టపడ్డారో ఆ తర్వాత జరిగిన ఆ పరిస్థితులు చాలా దుఃఖకరమైనటువంటి పరిస్థితులు. ఎప్పుడైతే అపవాది మాట వారు వినటం జరిగిందో శాపాలకు గురయ్యారు. అపవాది మాట ఎప్పుడైతే వారు వినటం జరిగిందో ఏదేని తోటను నుండి వారు వెలివేయబడ్డారు. మరలా వారు ఆ ప్రాంతంలోనికి వెళ్లకుండా కెరూబులు శరూబులు వారికి అడ్డుగా నిలబడినట్లుగా దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. పిల్లరా, ఈ పరిస్థితుల్లో ఉన్న మనందరినీ కూడా పరిశుద్ధులుగా మార్చి క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు, ఆయన వాగ్దానాలతో తన బిడ్డలైన వారిని అందరినీ కూడా సంతృప్తిపరిచే దేవుడు, ఆయన మహాప్రణాళికను మన పట్ల నెరవేర్చాలని ఆశించిన దేవుడు గొప్పగా ఆయన యొక్క శిలువ త్యాగము ద్వారా అపవాది తలంపులను, అపవాది తలను, అపవాది క్రియలను, అపవాది ఆలోచన విధానాలను ఆయన శిలువలో చితక కొట్టివేయటం ద్వారా, ఆయన మరణించి సమాధిని జయించడం ద్వారా ఈరోజు దేవుని బిడ్డలుగా నమ్మకంగా జీవించే వారి కొరకు దేవుని మహిమ భద్రం చేయబడి ఉంది. కొంతమంది దేవుని బిడ్డలుగా ఉండి కూడా నిలువెచ్చనగా ఉంటారండి. నిలువెచ్చని స్థితి దేవునికి ఇష్టం ఉండదు. నువ్వు ఉంటే దేవుని బిడ్డగానన్నా ఉండు, లేకపోతే లోకస్తులుగానైనా వెళ్ళిపోండి. మీ క్రియలను బట్టి మీకు తీర్పు ఉంటుంది. కానీ రెండు పడవల మీద కాలేసి నా మహిమను అవమానపరచొద్దని దేవుడు ఆయన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. ఈ రోజున దేవుని మహిమ కొరకు నిలబడ్డావా? అపవాది తలంపులలో కొంత భాగం, దేవుని తలంపులలో కొంత భాగం జీవిస్తూ ఉన్నావా? అలా జీవిస్తే దేవుని బిడ్డల యొక్క మాదిరి నీకు కనపడదు. అలాగనే జీవిస్తే దేవుడు ఆ పరలోకము గురించి ఎంత గొప్పగా బోధించాడో, ఆ పరలోక మహిమ ఎలా ఉంటుందో నీకు అర్థం కాదు. దేవుని పరిపూర్ణతను నువ్వు గుర్తించి ఆయనలో ఎప్పుడైతే నువ్వు స్థిరపడతావో దేవుడు బోధించిన పరలోకపు మహిమ, ఆ విలువలు నీకు గొప్పగా అర్థమవుతాయని దేవుని వాక్యం తెలియజేస్తా. అందుకే అక్కడ భేదాలు ఉండవు. మొట్టమొదటిలోనే చెప్పాను కదా, స్వార్థం ఎరుగని అపవాది మాట వినకుండా దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు ఏదైనా తోటలో భేదాలు లేవు. ఎప్పుడైతే అపవాది సంబంధమైన తలంపులతో నింపబడ్డారో భేదాలు ఏర్పడ్డాయి. ఒకరికి సిగ్గు ఏర్పడింది. శాపాలు కొని తెచ్చుకున్నారు. పతన వ్యవస్థలోనికి వారు వెళ్ళిపోయారు. పరలోక మహిమను పోగొట్టుకొని వెలివేయబడ్డారు. ఏ పరలోకపు మహిమ ఏదైనా తోటలో అవ్వ ఆదాము పోగొట్టుకున్నారో అదే పరలోకపు మహిమ ఆయన ద్వారా ఈ లోకములో విస్తరించిన జనాలందరికీ కూడా ఆ పరలోకపు మహిమ అనుభవింప చేసే విధంగా
దేవుడు ఆయన ప్రణాళికలను సిద్ధపరిచాడు. ఆ మహిమలో ఎవరు పాల్గొంటారు? ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుమో అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడతారని దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని ఎరిగిన వారు, విశ్వసించిన వారు, నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షించబడుదురు, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని దేవుడిచ్చిన వాగ్దానాన్ని నమ్మి బాప్తిస్మముల ద్వారా పాపములలో నుండి పదిపెట్టబడి నూతన జీవం పొందిన వారై దేవుని మహిమ కొరకు లోకములో జీవించడానికి ఎవరైతే ఇష్టపడుతూ ఉంటారో వీళ్ళెలా వారు ప్రత్యేకమైన వారు. వారి కొరకు దేవుని సిద్ధపరిచిన ప్రణాళికలు ప్రత్యేకమైనవి. దేవుని యొక్క సన్నిధిలో మనం కష్టాలైన నష్టాలైన ఈ లోకంలో పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని వాగ్దానాలను పట్టుకొని ఆయన మహిమ కొరకు ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని మన కొరకు సిద్ధపరిచినటువంటి శ్రేష్టమైన ఆ గొప్ప ఆశీర్వాదాలను దేవుడు మన కొరకు ఘనముగా సిద్ధపరిచాడు అని నమ్మాలి, విశ్వసించాలి, దేవుని ప్రణాళికల్లో నడవాలని దేవుని వాక్యం తెలియజేస్తాం. అందుకే ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలోనికి వచ్చాడు. ఆయన పరలోక మహిమను బోధించాడు. ఆయన పరలోక మహిమను నేను మీ కొరకు, ఇంకా పుట్టేవారి కొరకు, ఇంకా పెరిగేవారి కొరకు, ఇంకా ప్రభువులో నిలబడేవారి కొరకు దినదినము కూడా నేను ఆ పరలోక మహిమను నేను నిర్మిస్తూనే ఉన్నాను, మీ కొరకు నివాస స్థలాలను నేను నిర్మిస్తూనే ఉన్నాను అని చెప్పి యోహాను సువార్త 14వ అధ్యాయంలో తేటగా తెలియజేస్తూ వచ్చాడు కదా. మొదటి వచనంలో నేను మీ కొరకు స్థలమును సిద్ధపరచుట కొరకు వెళుతున్నాను, నేను మరలా మీ కొరకు నేను తిరిగి వస్తాను, నేను తిరిగి మరలా వచ్చినప్పుడు మీ కొరకు నేను సిద్ధపరిచిన స్థలములో మీరుండులాగున నేను మరలా వచ్చి మిమ్మలను తీసుకుని వెళ్తాను అని దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైన ఈ వాగ్దానాల పట్ల ఎంతవరకు మీరు నమ్మకం కలిగి ఉన్నారు? ఈ వాగ్దానాలు అనుభవించాలని ఆశించిన ప్రతివారు కూడా ఈ లోకంలో ఎలా ఉండాలో తెలుసా? లోకాశలను విసర్జించి, అలనాడు తప్పిపోయిన చిన్న కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు తిరిగి మరలా తండ్రి ఇంటికి ఎలా వచ్చి పోగొట్టుకున్న స్వాస్థ్యాన్ని తిరిగి మరలా ఘనముగా గొప్పగా సంపాదించుకున్నాడు. అలాగే అపవాది తంత్రాల ద్వారా దేవుని మహిమ కొరకు జీవించవలసిన మనుషుడు అపవాది తలంపుల ద్వారా దేవుని మహిమకు దూరమైపోయినప్పటికీ కూడా పరిశుద్ధుడైన దేవుడు మరలను ఆయన చేతులు చాపి మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు. అహంకారంతో, వ్యతిరేకతతో, లోకాశలతో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చిన్న కుమారుడు తండ్రి చిత్తానికి వ్యతిరేకంగా చిన్న కుమారుడు ఎలాగైతే దూర ప్రాంతాలకు వెళ్ళి దుర్వ్యసనాలకు బానిసై ఉన్నదంతా పోగొట్టుకొని శ్రమల పాలయ్యాడో అలాగే మనము కూడా ఈ లోకంలో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ లోకంలో ఉన్నదే గొప్ప అన్నట్లు జీవిస్తూ నీ ఇష్టానుసారంగా పరుగుతూ ఉన్నావా? ఆ స్థితి ఎప్పటికీ నీ క్షేమమును కలిగించదు. ఏదో ఒక పరిస్థితులు నిన్ను మరలా దేవుని వైపు మళ్ళిస్తాయి. దేవుని యొక్క మాటలు ఏదో ఒక రోజున నిన్ను దేవుని వైపు మళ్ళిస్తాయి. ఏదో ఒక అద్భుతమైన కార్యం దేవుని మహిమను నువ్వు గుర్తించే విధంగా దేవుడు నీ పట్ల ప్రణాళికలు సిద్ధపరుస్తాడు. ఏది ఏమైనా దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? ఈ లోకంలో జన్మించిన ఏ మనిషి రక్షణ సంకల్పంలో జీవించకుండా, దేవుని బిడ్డగా జీవించకుండా దుష్టత్వంలో మరణించడం దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు అని దేవుని వాక్యం తెలియజేస్తాడు. అందుకే పిల్లరా, దుష్టుడు తన దుష్టత్వంలోని మరణించడం నాకేమాత్రం ఇష్టం లేదు, కానీ తన మనస్సు మార్చుకొని మరణించడం నాకెంతో ఇష్టం అని పరిశుద్ధుని దేవాతి దేవుడు తెలియచేస్తూ వస్తున్నటువంటి వాగ్దానాలను మనం గుర్తించిన వారమై యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ శ్రేష్టమైన ఆ పరలోక మహిమను అనుభవించాలని ఆశిస్తున్న ప్రతివారు కూడా ఆదియందు ఉన్న దేవుడు యోహాను సువార్త 1వ అధ్యాయంలో మొదటి మాటలు తెలియజేస్తున్నట్లుగా మరి ఆదియందు ఉన్నటువంటి దేవుడు ఈ లోకమున మన కొరకు మనిషిగా 2000 సంవత్సరాల క్రితం ఎందుకు వచ్చాడు? మనిషి నశించడం దేవునికి ఇష్టం లేక, మనిషి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే రక్త మాంసములు కలిగి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేడు కనుక ఆ రక్త మాంసముల నుండి మనిషి మృతి నొందిన వాడై ఆత్మను సంపాదించుకొని మహిమదేహాలను సంపాదించుకొని పరలోకానికి వారసుడు కావాలనేటువంటి దేవుని ఉద్దేశాలను ఈరోజు మనం నెరవేర్చేవారిగా ఉండాలని దేవుడు మనిషి రూపంగా ఈ లోకంలోనికి వచ్చి శ్రేష్టమైనటువంటి ఆయన యొక్క సంగతులను మన కొరకు తెలియజేస్తున్నాడు. మరి అనుభవాలను వింటున్న ప్రతి వారి కూడా నేర్చుకోవాల్సిన విధానాలు ఏంటంటే, దయచేసి బుద్ధి వచ్చినప్పుడు తప్పిపోయిన చిన్న కుమారుడు తిరిగి తండ్రి వద్దకు వచ్చి
ఆ ఆనందంలో పాలిభాగస్తుడయ్యాడో, అలాగే దేవుని యొక్క సన్నిధిలో నుండి ఒకవేళ దూరం అయిపోయావా, దేవుని సన్నిధిని అనుభవించే స్థితిని కోల్పోయావా, ఈ మాటలు నీ కొరకే. ఈ అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే తిరిగి తండ్రి ఎదుకు వచ్చాడో, ఆయనకు బుద్ధి వచ్చినప్పుడు, అలాగే దేవుని మాటలు వింటున్న నీవు కూడా పరలోక సంబంధమైన తండ్రి ఎదుకు తిరిగి వచ్చినట్లయితే, ఒకసారి క్షమించిన దోషాలను, ఒకసారి క్షమించిన పాపాన్ని మరలా మరలా మన దేవుడు జ్ఞాపకం చేసుకునే దేవుడు కాదు. లోకంలో ఉన్న ప్రజలు జ్ఞాపకం చేసుకుంటారేమో, కానీ దేవుడు జ్ఞాపకం చేసుకునే దేవుడు కాదు. అందుకే యవనస్తులారా, తిరిగి నీ దేవుని మహిమ కొరకు పరిగెత్తండి. వృద్ధులారా, పెద్దలారా, చిన్నలారా, దేవుని మహిమలో ఉన్న విలువలను దయచేసి నీవు అర్థం చేసుకుని దేవుని ప్రణాళికల్లో నిలిచి ఉండాలని మరి ప్రభువైన యేసుక్రీస్తు నామముపేట నేను తెలియజేస్తున్నాను. ఈ లోకంలో యవనస్తులైన వారిని దేవుడు పిలుస్తున్నాడు. 1 తిమోతి 4:12 ప్రకారం యవనస్తులైన వారిని దేవుడు పిలుస్తున్నాడు. యవనస్తులారా, దేవుని ఎదుకు రండి. నీ యవనమును బట్టి ఎవరినో నిన్ను తృణీకరింపకుండా దేవుని మహిమను ధరించుకొని దేవుని మహిమ కొరకు జీవించే వ్యక్తిగానే ఉండాలని దేవుని ఉద్దేశం. కనుక పిల్లరా, ఈ లోకంలో చాలామంది వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు, పనులు చేసేవాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? మీ పనులు మీరు చేసుకోండి, మీ అవసరతలు మీరు తీర్చుకోండి, ఘనంగా తృప్తికరంగా బ్రతకండి. కానీ ధనవంతులాగా గర్వించే అనుభవాలను మీరు కలిగి ఉండవద్దు. ధనవంతుడు గాలి పీల్చుకుంటున్నాడు. ఎవరిచ్చిన గాలి అది? దేవుడిచ్చిన గాలి. ధనవంతుడి లోకంలో దేవుడిచ్చే సమృద్ధిని, దేవుడిచ్చే వాతావరణాన్ని, దేవుడిచ్చే ప్రకృతి వనరులను, దేవుడిచ్చిన పంటను అన్నీ కూడా పొందుకున్నాడు. కానీ తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, నేనే సంపాదించాను. అప్పుడు ఒక స్వరము అతనితో మాట్లాడతాను, ఓ ఎర్రివాడ, ఈ రాత్రి నువ్వు సంపాదించిందంతా ఏమవును? నీ ప్రాణమును అడుగుతున్నారు. అవును ప్రియులారా, ఏ సమయంలో ఏం జరిగినా ఎవరికి తెలియదు. కాబట్టి మనం ఏం కలిగి ఉన్నా, మన గొప్పతనం ద్వారా మనం కలిగి ఉన్నాము అనేటువంటి మన సొంత తలంపులను ఉపయోగించకుండా ఈ లోకంలో మనం ఏమి కలిగి ఉన్నా, మనము ఏ రోజుకు ఆ రోజు ఈ లోకంలో మనం బ్రతుకుతూ ఉన్నా కేవలం దేవుని సంకల్పం, దేవుని కృప, దేవుని ఆశీర్వాదము వలన మాత్రమే మనం ఇవన్నిటిని కూడా కలిగి ఉన్నాము అనేటువంటి భావన ఏమండి మన దేవుని బిడ్డలైన వారు కలిగి ఉంటారు. యాకోబు గారు ఏం చెప్తున్నాడు? మరి మనం ఎక్కడికక్కడికో వెళ్ళి లాభమును సంపాదించుకుందాం అనుకున్న వారులారా, రేపేమీ జరుగునో ఎవరికి తెలియదు అంటున్నాడు. ఈ లోకంలో మనం బ్రతకటానికి మనకి ఇవులు కావాలి, కానీ అవే శాశ్వతం కాదు. ఏ రోజు వాటిని మనం విడిచి వెళ్ళిపోతామో తెలియదు. అందుకే అపోస్తలుడు పౌలు గారు అంటున్నాడు, ఫిలిప్పీయులకి రాస్తూ 3:7-8 ఏమంటున్నాడు? నేను లాభమును క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటున్నాను. అంటే ఈ లోకంలో నా శ్రమ నిమిత్తమై, నా ఆలోచన నిమిత్తమై, నా జ్ఞానాన్ని నేను ఉపయోగించినట్లయితే ఎంతో లాభాన్ని నేను సంపాదించుకోగలను. కానీ క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటున్నాను. ప్రియులారా, ఈరోజు చాలామంది దైవజనులు ఉన్నతమైన చదువును కలిగినటువంటి వారు ఉన్నారు. వారు ఏ వ్యాపారాల్లోనూ, ఏ లోక సంబంధమైన వారికి చదువుకున్నటువంటి విధానాలను కొనసాగితే లక్షలు, కోట్లు సంపాదించేవారే. కానీ దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం దేవుని పని కొరకు వాటన్నిటిని కూడా ప్రక్కన పెట్టి ఆత్మల సంపాదన కొరకు వారు పరిగెత్తుతూ ఉన్నారు. ఈ లోకంలో దేవుడు అవకాశం ఇచ్చినంత వరకు ఆయన పని చేయాలని ఆశ కలిగి ఉన్నారు. ఎవరి సామర్థ్యం కొలది వారు ఈ లోకంలో దేవుని మాటలు ప్రకటిస్తున్నారు. ఆలకిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, సొంత నిర్ణయాలతో మీ తలంపులను, మీ ఉద్దేశాలను అపవిత్రపరచుకోకుండా, బలహీనపరచుకోకుండా దేవుని చిత్తంలో ఉన్నటువంటి ఈ గొప్ప ఆలోచన విధానాలను అనుసరించే వారిగా ఉండాలని దేవుని వాక్యం తేటగా స్పష్టంగా తెలియజేస్తాం. భక్తులైన వారు మనకు మాదిరిగా ఉన్నారు. ఆ అనుభవాలను ఈరోజు కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవటానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. అలాగే
ఈ లోకంలోనికి మన కొరకు వచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా మనుషులకు అర్థమయ్యేటట్లు తెలియజేసి అత్యవసరంగా వారికి ఉన్నటువంటి ఆలోచన విధానాలన్నింటిలో దేవుని సహాయాన్ని వారికి అందించి శాశ్వతమైన పరలోక రాజ్యం యొక్క మహిమను తేటగా వివరించడానికి దేవుడు ఎంతగానో ఇష్టపడ్డాడు. ఆ బోధలు అనుసరించిన వారు దేవుని ఎమడించారు. ఆ బోధలు అనుసరించిన వారు పరలోక మహిమకు అర్హులయ్యారు. ఈ లోకంలో చాలామంది లేరు. వారు దేవుని పిలుపుని అందుకొని దేవుని సన్నిధిలో విశ్రాంతిని అందుతూ ఉన్నారు. కానీ ఈ లోకంలో జీవిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, ఆయన మహిమ కొరకు జీవిద్దాం. దేవుడు పిలిచినప్పుడు ఆయన విశ్రాంతిలోనికి వెళ్ళి ప్రభుతో ఆయన పిలుపును అందుకొని ఆనందించే సమయం ఇచ్చినప్పుడు ఆయనతో యుగయుగాలు ఆనందించే ఆ అద్భుతమైన ఆ అనుభవాల్లోనికి మనం ప్రవేశించడానికి ఆలోచన విధానాలను దేవుని మహిమ కొరకు మలుచుకుంటూ, దేవుడిచ్చిన వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడు మన కొరకు సిద్ధపరిచే విధానాలను జ్ఞాపకం చేసుకుంటూ ఈ లోకంలో దేవునికి మహిమ కొరకు మనం జీవించడానికి సిద్ధపడదాం. మన పనులు మనం చేసుకుంటూ, మన అవసరతలు మనం తీర్చుకుంటూ, ఏమండి పరిశుద్ధుడైన దేవాతి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యం యొక్క మహిమను అనుభవించడానికి ఎదురు చూద్దాం. ఆ ప్రణాళికలలో ముందుకు నడవటానికి దేవుని కృప ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలమైన మనకు తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్, ఆమేన్.